అధ్యాయం 17వ వచనం నుండి చదువుకుందాం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను గాని సమీపంగా ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయించాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, వందనములు తండ్రి. ఈరోజు తండ్రి డిసెంబర్ 1వ తారీఖున మీ సన్నిధిలో కూడి ఉన్నాము. వచ్చిన అందరిని దీవించండి. బోధిస్తున్న దాసుల్లో ఉండండి. నిరీక్షణ మీ బిడ్డల్లో ఉండుమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవదేవునికి మహిమ ఘనత కలుగును గాక. దేవుని కృపను బట్టి మరి గడిచిన 11 నెలలు కూడా దేవుడు కాపాడి 12వ నెలలో దేవుడు నడిపించారు. ఈ డిసెంబర్ నెలను తండ్రి గారు దేవదాసయ్య గారు ఆనందమాసము అని పిలిచారు. అంటే సంతోషమును కలిగించేటటువంటి నెల. ఎందుకు ఆనందమాసము అన్నారంటే యేసు ప్రభు వారు జన్మించారు కనుక మనందరికీ సంతోషం. యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారో యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో ఆయన రాక యొక్క కారణాన్ని మనము చూచుచున్నాము. యేసు ప్రభు వారు రావడానికి కారణం ఏంటి? ఎందుకు వచ్చారు? సువార్త ప్రకటించడానికి, నలిగిన హృదయాన్ని దృఢపరచడానికి, బంధించబడిన వారిని విముక్తి ప్రకటించుటకు, హితవత్సరము మన దేవుని ప్రకటన జన్మను ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకు, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండము, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికిచ్చడం ఆయన నన్ను పంపి ఉన్నాను. దేవుడికి మహిమ కలుగునుగా. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారట? ఆయన దుఃఖములో ఉన్న వారిని ఓదార్చుటకు, బంధించబడిన వారిని విడిపించడానికి, నలిగిన హృదయాన్ని దృఢపరచడానికి, దీనులైన వారికి సువార్త ప్రకటించడానికి, మానవుల మేలు కొరకు ఆయన వచ్చారు. ఆయన కోసం ఆయన రాలేదు. ఎవరి కోసం వచ్చారో? మన కోసం వచ్చారు కనుక, మన కోసం వచ్చారు కనుక మనందరము కూడా ప్రపంచమంతా ఎంతో సంతోషంగా ఆయన రాకను ఆహ్వానిస్తున్నారు. యేసు రాకను స్వాగతిస్తున్నారు. యేసు జన్మాన్ని తలంచుకుని సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. క్రైస్తవ సంఘములో ఉన్న ప్రతి వారు కూడా ఈ క్రిస్మస్ నెల అనగానే ఎంతో సంతోషం కలుగుతుంది. ఈ సంతోషాన్ని మనం ఎలా చూపిస్తున్నాము? పండుగలను ఆచరిస్తున్నాము, చక్కగా పాటలు పాడుతున్నాము, అలాగా వాక్యములు వింటున్నాము. మనవంతు మనం చాలా ఆనందముగా ఈ నెలలో క్రైస్తవ సంఘాలు ఏం చేస్తున్నవి? పండుగలు జరుపుతున్నవి. కనుక ఈ దినమందు మనం కూడా ఆయన మందిరములోకి వచ్చి మనము దేవుని స్తుతించుచున్నాము. దేవుని యొక్క పుట్టుక యొక్క వివరాలు, ఆయన జన్మం గురించినటువంటి సంగతులను మనం ఈ సమయంలో కొన్ని జ్ఞాపకం తీసుకుందాం. మరి సంఖ్యాకాండము 24:17 మనం చూస్తే ఒక మాట కనబడుతుంది. నక్షత్రము యాకోబులో ఉదయించు. నక్షత్రము యాకోబులో ఉదయించు. మొట్టమొదటిగా నక్షత్రము అంటే ఏమిటి? నక్షత్రము అనే మాటను మనం చూసినప్పుడు అనేక రకములైనటువంటి నక్షత్రములు మనకు కనబడుచున్నవి. మొట్టమొదటిగా మనము చూసినప్పుడు ఆది కాండములో దేవుడు
మొదటి అధ్యాయంలో ఆయన కలుగు చేసినటువంటి నక్షత్రములను చూడగలుగుతున్నాం. మొదటి అధ్యాయము 17వ వచనం 16వ వచనం. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏమి కలిగేశారట? ఆయన పగలేమో సూర్యుడిని, రాత్రి చంద్రుడు, నక్షత్రములను దేవుడు కలిగేస్తారు. నక్షత్రములు రాత్రి కాలమందు ఏం చేస్తూ ఉంటాయి? ఇవి కనబడుతూ ఉంటాయి. పగలేమో సూర్యుడు, రాత్రేమో చంద్రుడు, నక్షత్రములను దేవుడు కలిగేస్తారు. అంటే నక్షత్రములు అనగానే మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆకాశంలో ప్రకాశిస్తున్న నక్షత్రములు. ఇది ఒక రకమైన నక్షత్రము. ఏ నక్షత్రం చెప్పండి? ఆకాశ విశాలమందు ప్రకాశించే నక్షత్రాలు. రాత్రి కాలంలో మనకు కనబడతాయి, పగటి కాలం కనబడవు. ఎందుకు కనబడవు అంటే పగటి కాలము లేవు అని కాదు, కానీ సూర్యుని యొక్క కాంతి వలన ఈ నక్షత్రాలు పగలు కనబడవు. కానీ రాత్రి కాలంలో ఈ నక్షత్రాలు ఏం చేస్తాయి? మనకు కనబడుతూ ఉంటాయి. కనుక మొదటి నక్షత్రం ఏంటంటే ఆకాశ విశాలమందు కలిగిన దేవుడు సృష్టించిన ఆకాశ నక్షత్రం. అలాగనే ఇంకొక విధమైన, ఇంకొక రకమైన నక్షత్రముల గురించి మనము చూద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనము చూద్దాము. సంగముల కోసము ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసుని నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరుచిగులను సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనైన దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎవరై ఉన్నారంటే ప్రకాశమానమైన వేకువ చుక్క. యేసుప్రభు ఎవరు చెప్పండి? ప్రకాశమానమైన వేకువ చుక్క. చుక్క అంటే నక్షత్రము అని అర్థం. చుక్క అంటే ఏంటి? ఆదికాండంలో మనం చదువుకున్నాం 1వ అధ్యాయంలో ఆకాశ నక్షత్రాలు. ఏ నక్షత్రములు? ఈ నక్షత్రాలు ఏం చేస్తూ ఉంటాయి? రాత్రి కాలమందు వెలుగుతూ ఉంటాయి. చీకటిలో ఉన్న మనిషికి కొత్త వెలుగిస్తాయి. పగలు సూర్యుడిచ్చిన వెలుగంత వెలుగు ఇవ్వవు, కానీ ఈ రాత్రి కాలమందు ప్రకాశించే నక్షత్రాలంట కొంత వెలుగును ఇస్తాయి. అలాగే రెండవ రకం నక్షత్రం ఏమిటంటే యేసుక్రీస్తు వారే ఏమై ఉన్నారు అమ్మా? ప్రకాశమానమైన వేకువ చుక్క. దేవుడే ఎవరై ఉన్నారంటే నక్షత్రమై ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు ఆయన ఒక నక్షత్రమై ఉండగా, ఈ నక్షత్రమైనటువంటి వేకువ చుక్క అయినటువంటి దేవుడు ఏం చేస్తారంట? ఆయన ప్రతి మనిషిని వెలిగించుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మనుషుల యొక్క హృదయాలను, జీవితాలను వెలిగించే వేకువ చుక్క ఎవరంటే యేసుప్రభు వారు. ఆకాశ నక్షత్రాలు కేవలం కొద్ది వెలుతురు మాత్రమే మనిషికి ఇస్తాయి, కానీ యేసుప్రభు వారు అనే నక్షత్రం మాత్రం ఎవరిని వెలిగిస్తాడైనా? మనుషులను వెలిగించేవారు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో యోహాను గారు చెబుతున్నారు, నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు ప్రతి మనిషిని ఏం చేస్తుందట? వెలిగిస్తుంది. నిజమైన వెలుగు ఉండెను. నిజమైన